गजेट ऑफिसर संगम के कारकुनों ने मुलगिर हड़ताल की अपील पर जिले के कामारेड्डी के कलेक्टर ग्राउंड के रूबरू एहतजाज मुनज़्ज़म किया। इस मौके पर सदर तेलंगाना नॉन गजेट ऑफिसर संगम टीन दयानंद एन वेंकट रेड्डी की क़यादत में कलेक्टर पर धरना मुनज़्ज़म किया गया। इस मौके पर तेलंगाना सदर नॉन गजेट ऑफिसर संगम टी दयानंद एन वेंकटरामन की क़यादत में कलेक्टर के रूबरू धरना मुनज़्ज़म किया गया। इस मौके पर तमाम मंडल से शिरकत करने वाले नॉन गजेट ओहदेदारों ने सियाह बैचेस लगाकर एहतजाज किया। इन्होंने कहा कि मरकजी हुकूमत की गलत पॉलिसियों की क़यादत के खिलाफ 8 और 9 जनवरी को नॉन गजेटेड ऑफिसर्स की अपील पर यह एहतजाज मुनज़्ज़म किया है। इन्होंने कहा कि 2004 से कबल जो पेंशन दिया जाता था इसे बहाल किया जाए और मुलाजिम में पाए जाने वाले डर व खौफ को दूर किया जाए। इन्होंने आईटी से होने वाले नुकसानात पर अफसोस का इजहार करते हुए कहा कि 11 माह की तनख्वाह हमको हाथ लग रही है, 1 माह की तनख्वाह इनकम टैक्स के हवाले हो रही है। इन्होंने कहा कि तेलंगाना में अब तक 1000 मुलाजमीन मजदूर हलाक हो चुके हैं। इन्होंने मजीद कहा कि मुलाजमीन को परमिट करने का हुकूमत से मुतालबा किया। इन्होंने टेम्पररी मुलाजमीन को परमिट करने का हुकूमत से मुतालबा किया। इनकम टैक्स की शरह को 2,50,000 से बढ़ाकर 5 लाख रुपए कर देने का भी मुतालबा किया। जय जय तेलंगाना, जय तेलंगाना, जय तेलंगाना। एम्प्लॉयज यूनिटी जिंदाबाद, एम्प्लॉयज यूनिटी వెంటనే ఓపీఎస్ విధానాన్ని వెంటనే అయ్యార్లు సిపిఎస్ అంతం ఉద్యోగుల బంధం, సిపిఎస్ అంతం ఉద్యోగుల బంధం. అఖిల భారత రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘం మరి కార్మిక కర్షక ఏదైతే సంఘాలన్నీ ఏదైతే కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ఉద్యోగులపై కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న నిరసన కార్యక్రమం భాగంగా 2 రోజుల సమ్మెను చేస్తున్నారు. దాంట్లో భాగంగా మా టీఎన్జిఓస్ మరి దానికి మద్దతుగా మరి 2 రోజులు 8వ తారీఖు 9వ తారీఖు 2 రోజులు కూడా భోజన విరామ సమయంలో కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలకు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శన చేస్తున్నాం. ముఖ్యంగా మా డిమాండ్ ఏంటంటే మరి ఏదైతే 2004 కంటే ముందు అందరికీ పెన్షన్ సిస్టమ్ ఉండే మరి 2004 తర్వాత మరి ఓపీఎస్ ఏదో కంట్రిబ్యూషన్ పెన్షన్ తీసుకొచ్చేసి మా ఉద్యోగుల గొంతు నొక్కేసేసి వాళ్ళు సామాజికంగా ఆర్థికంగా భద్రత లేకుండా భయంతో ఉద్యోగాలు చేస్తున్నారు. దానికోసం కదా మేము 2004 నుంచి కూడా ఎన్నో దఫాలుగా ఉద్యమాలు చేసినప్పటికీ కూడా మరి కేంద్ర ప్రభుత్వమే కానీ రాష్ట్ర ప్రభుత్వమే కానీ స్పందించకపోవడం వల్ల మరి ఎంతోమంది ఉద్యోగస్తుల ఆవేదనతో కూడా మరి ఇవాళ ఏది తెలంగాణ రాష్ట్రంలో బహుశా ఒక 1000 మంది కూడా చనిపోవడం జరిగింది. ఇప్పుడు కూడా రూపాయి రాని పరిస్థితి కూడా ఉన్నది. అదేవిధంగా ఏదైతే ఈ సిపిసి విధానంలో మరి ఎంప్లాయీ తీసుకున్న డబ్బులను కూడా మరి ప్రైవేట్ వాళ్ళకు ఏదైతే అంబానీ ఆదాని వాళ్ళకు వాళ్ళ కంపెనీలో పెట్టడానికి కుట్రలు జరుగుతున్నది ఏదైతే కేంద్ర ప్రభుత్వము దానికి నిరసనగా సిపిఎస్ విధానం రద్దు చేసేసి ఓపీఎస్ విధానాన్ని పునః ప్రవేశన పెట్టాలని ఒకటైతే మరి అదేవిధంగా దేశవ్యాప్తంగా మరి ఏదైతే కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ ఏదైతే విధానాన్ని తీసుకురావడం జరిగిందో దానివల్ల కూడా మొత్తంగా వాళ్ళను శ్రమ దోపిడీ చేసేసి కొన్ని సంవత్సరాల నుంచి కూడా వాళ్ళను కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ ఉద్యోగం చేస్తున్నారు. వాళ్ళని ఇమ్మీడియట్గా ఆ కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ విధానాన్ని పూర్తిగా ఎత్తివేసేసి మరి ఇప్పటిదాకా పనిచేస్తున్న కాంట్రాక్టు అవుట్సోర్స్ ఉద్యోగస్తులను కూడా పర్మనెంట్గా చేయాలని ఒకడైతే మరి అదేవిధంగా మరి ఉద్యోగస్తులు ఎంతో కష్టపడి సిస్టమేటిక్గా పనిచేస్తున్నప్పటికీ కూడా మరి ఏదైతే ఈ ఐటీ వలన మరి ఎంతోమంది లాస్ అవుతున్నాం. ఎందుకంటే నిజాయితీగా చట్టే వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ ఎవరంటే మరి ఉద్యోగస్తులే, కేంద్ర ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తులే. మరి ఏదైతే ఈ సంవత్సరం 12 నెలలు చేసిన తర్వాత ఖచ్చితంగా మేము 11 నెలలు సాలరీ మాత్రమే ఇంటికి తీసుకెళ్తున్నాం. 1 నెల సాలరీని మా ఇన్కమ్ ట్యాక్స్ రూపంలో మళ్ళీ కేంద్ర ప్రభుత్వానికి కడుతున్నాం. ఏదైతే ఈ సీలింగ్ 2,50,000 ఉన్నదో దాన్ని 5 లక్షలకు పెంచితే మాత్రమే మాకు ఏదైతే లాభం ఉంటుంది. కాబట్టి మరి కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా 5 లక్షల సీలింగ్ చేసేసి ఉద్యోగులపై ఉన్న ఏదైతే ఉన్నదో వివక్షను పోగొట్టాలా. లేకుంటే మాత్రం రాబోయే కాలంలో ఖచ్చితంగా ఉద్యోగస్తులము కేంద్ర ప్రభుత్వానికి ఏవైతే మాకు వ్యతిరేకం చేసే ప్రభుత్వాలు ఖచ్చితంగా మేము ఉద్యమాలు చేస్తాము. ఆ ఉద్యమాల ద్వారా అన్ని సాధించుకుంటామని చెప్తూ ఖచ్చితంగా రేపు కూడా మరొకసారి ఈ లంచ్ అవర్ డెమోన్స్ట్రేషన్లో అందరం కూడా ఉండేసి కేంద్ర ప్రభుత్వానికి నిరసన చెప్తాము. वाव कट प्रोफेशनल हेयर सलून
بودھن روڈ کارٹ کو چیئرمین ایس اے علیم کے ہاتھوں افتتاح عمل میں آیا۔ انہوں نے اس موقع پر کہا کہ دور جدید کی عصری سہولتوں سے آراستہ سالوں سے نوجوان استفادہ حاصل کریں اور انتظامیہ کو دلی مبارکباد دی۔ انتظامیہ کے ذمہ داروں کی جانب سے ایس اے علیم اور دیگر مہمانوں کا استقبال کیا گیا اور گلپوشی کی گئی۔ اس موقع پر ٹی آر ایس قائدین عمران شہزاد، مجاہد خان، ڈاکٹر اختر و دیگر موجود تھے۔